గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. పాలకొల్లు నుండి వచ్చింది. రాంబాబు పంపించారు. నరఘోష నరదృష్టి నిజంగా ఉన్నాయా అని అడుగుతున్నారు. లేని దానికి పేరే ఉండదు. పేరు దేనికి? ఒక వస్తువు ఉంటే కదా పేరు. ఆకాశం, భూమి, నీరు, నిప్పు, గాలి. పేరంటే ఉన్నదానికి. లేనిదానికి లేనిది అంటారు కదా, పేరంటే చెప్తాం. అవును. ఇప్పుడు కొందరు మహానుభావులు భగవంతుడు లేడు అంటారు, దేవుడు లేడు అంటారు. మరి లేని పేరే కదిరా. దేవుడు అని ఎవరిని అంటున్నావు? లేనివాడినే ఉన్నవాడినే. వస్తువు లేదు, పేరు లేదు. నువ్వు చెప్తున్నది ఏమిటి అంటే రెండు కల్పనేనా? కల్పించిన పేరు పెట్టారంటే వస్తువు ఉండాలి. కల్పించిన వస్తువు కల్పించిన పేరా? లేదా వస్తువు ఉండి పేరు లేదా? పేరు ఉండి వస్తువు లేదా? పేరు ఉండి వస్తువు లేకపోవడం అనేది ఉండదు, కుదరని పని. కాబట్టి ఒక మాట అన్నారంటే, ఒక పేరు పెట్టారంటే ఆ వస్తువు ఉంది. అది కాక నరఘోష నరదృష్టి అంటున్నామే. ప్రతి వ్యక్తి తన జీవితం మొత్తంలో చాలాసార్లు తప్పకుండా ఎదుర్కొనేటువంటి పెద్ద గడ్డు సమస్య ఇది. ఇది రెండు రకాల బాధ పెట్టేది. అంటే లోకంలో కొన్ని ఉన్నవారికే వస్తాయి. వాడికి ఎంత ఉందండి అన్నా నరఘోషే. వాడేంది ఎంత దరిద్రులండి వాడు, అది ఘోషే. గమనించాలి. బాగా ఉంటే ఏడిపోయేంత బాధో, ఏమీ లేని వాడు మనిషి అండి, ఏముందండి వాడికి 10 సార్లు అన్నా ఆయనతో పోతుంది. ఈ ఘోష అనేది అసూయ వల్ల వచ్చే ప్రభావం. మనకంటే బాగా ఉన్నవాడిని చూసి మనం తట్టుకోలేం, మనకంటే తక్కువ ఉన్నది మనం తట్టుకోలేం. ఏం బ్రతకండి వాడి బ్రతుకు, ఎందుకు అలా బతకాలండి, అది వీడికే కష్టం. ఏం బతుకుతున్నాడండి, మనలాగే ఉన్నాడు కానీ ఎంత బతుకుతున్నాడండి, అది వీడికే బాధ. అంటే బాగా ఉన్నా వీడు బాధపడతాడు, బాగా లేకున్నా బాధపడతాడు. ఈ దృష్టి అన్నిటికంటే ప్రమాదమైంది. ఒక వ్యక్తి 2 వ్యక్తులంటే పర్వాలేదు, కానీ 10 మంది అంటే మనకు శాస్త్రం ఉంది. అతిరూపవతి సీత, అతిగర్వేణ దానవ రావణ, అతిదానే బలిశ్చైవ, అతి సర్వత్ర వర్జయేత్. సీతమ్మకి ఎందుకు వచ్చాయి బాధలు అంటే మహాసౌందర్యవతి. అంత సౌందర్యం ఏ స్త్రీ లోకంలో ఎప్పుడు ఏ లోకంలో లేదు. కృతయుగంలో త్రేతాయుగంలో అంతటి సౌందర్యవతే లేదు. మళ్ళీ ద్వాపరానికి వచ్చి ద్రౌపది సౌందర్యవతి. ద్రౌపది ఎంత సౌందర్యవతి అంటే ఆమె చూసి ఆడవారే మోహించారు, మగవారు కాదు. ద్రౌపదిని చూచి అయ్యో అనవసరం, మేము ఆడవాళ్ళగా పుట్టామే, మేము మగవారిగా పుట్టుంటే ఎంత బాగుండేది. ద్రౌపదిని చూసి ఆడవాళ్ళు మోహించారు, రాముడిని చూసి మగవాళ్ళు మోహించారు, ఆడవారు అయితే బాగుండేది. కాబట్టి అతిరూపవతి సీత, ఆమె బాధ వచ్చింది. రావణాసుడు అతి గర్వేణ రావణ, నా అంతవాడు ఎవడున్నాడు, తన్నివాడు గెలుస్తాడు. గర్వం అతి అయింది. అప్పుడు రావణాసుడు అందరూ ఏమన్నారు, వాడు గర్విష్టండి, అబ్బా ఇంత గర్వమా, వాడేం బాగుపడతాడండి, చాలు 10 మంది బాగుపడదు, వాడు బాగుపడాడు. అతిదానేన బలి, బలి ఉన్నదంతా ఇచ్చాడు. నా దానం ప్రశంసంతి ఈయన వృత్తిర్విపద్యతే అంటాడు భాగవతంలో. తన బ్రతుకు తెరువును చెడగొట్టే దానం దానం కాదు. దానం చేసి ఎప్పుడు మీరు బతుకుండాలి కదా, ఇప్పుడు బతకారా. బౌద్ధుడు పోడు దానం ఎందుకండి, అది చేశాడు వాడు, వల్ల వాడు చెడిపోయాడు. కాబట్టి అతి అనేది వదిలిపెట్టాలి. అతి ఉనికిలోనూ లేనిలోనూ ఈ రెండు చూసి జనాలు సహించరు. దృష్టి బాగా పడుతుంది. దృష్టి అంటే బాగా చూడటం, ఘోష అంటే బాగా అరవటం, అంటే మొత్తుకోవడం. అబ్బా అబ్బా ఎంత డబ్బండి, ఎంత డబ్బండి, ఎంత డబ్బండి, 1,00,000 మంది అనేసరికి ఉన్నది పోతుంది. అయ్యో దరిద్రుడు ఆయన దరిద్రుడు అని వాడు ఇంకా కూలిపోతాడు. వాళ్ళ జనఘోష ఉంది, జన దృష్టి ఉంది. జనులు ఉన్నారు కదా, సందేహం ఎందుకు, జనులు ఉన్నారా, వారి చూపు ఉంటుంది, వారి ఆక్రోశం ఉంటుంది. ఈ రెండు ఉంటాయి కాబట్టి ఫలితం ఇస్తుంది. అందుకే మనం ఆ దృష్టి తప్పించుకోవటానికి నుదుట తిలకం పెట్టుకుంటాం. ఇంటికి దృష్టి ఒక గుర్తు ఉంటుంది, అది మనం పెట్టుకుంటాం.
శరీరంలో తిలకము, గృహానికి ఒక చిహ్నము, సంపదకు కూడా ఒక చిహ్నం పెట్టుకోమన్నాడు శాస్త్రకారుడు. వీటి వల్ల దోషం పోతుంది. అందుకే ప్రతి ఏడు 3 హోమాలు చేయమన్నాడు. ప్రతి ఇంట్లో ఎవరైనా సరే 3 హోమాలు చేయాలి. ప్రధానమైనటువంటిది విశ్వక్సేన హోమం. దాన్నే ఇతరులు ఏమంటారు? గణపతి హోమం అంటారు. గణపతి హోమం. సుదర్శన హోమం, లక్ష్మీనారాయణ హోమం. ఏడాదికి 3 చేయాలి. శక్తి ఉంటే ప్రతి పుట్టినరోజు నాడు చేయవలసింది ఆయుష్య హోమం. ఈ 4 చేసుకుంటే జన దృష్టి పోతుంది, జనఘోష పోతుంది, ప్రశాంతంగా జీవనం గడపవచ్చు.